విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతమైన జీవీఎంసీ 61వ వార్డులో మార్కెట్ లైన్ నగరాల వీధి ప్రాంతంలో కొలువై ఉన్న మల్కాపురం గ్రామ దేవత శ్రీ 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 పెద్దింటమ్మ వారి గోనాలమ్మ పండుగ ఈ రోజు జరుగుచున్నది. ఈ పెద్దేంటమ్మ పండుగను ప్రతి ఏటా ఆషాఢం మాసం 2వ గురువారం నాడు మీ అమ్మ వారి పండుగను జరిపించేదరు. ఎప్పటిలాగే ఈ సంవత్సరము కూడా జూలై 18, 2024న ఉదయం నుంచి మల్కాపురం గ్రామ ప్రజలందరూ పెద్దింటమ్మ అమ్మవారికి కానుకలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటూ పసుపు కుంకుమలు, చీరలను, కొబ్బరికాయలను, ప్రసాద నైవేద్యములను పెద్దేంటి అమ్మకు చెల్లించుకుంటూ కోరికలను కోరుకుంటూ అమ్మని భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజలు, మహిళలు అమ్మవారిని దర్శించుకుని అత్యంత ఆనందంతో సంతోషంగా దర్శించుకునుచున్నారు. అలాగే ప్రతి లక్ష్మివారం అమ్మవారి ఇష్టమైన రోజున వారానికి ఒక దినమున అన్నసంతర్పణ కార్యక్రమంను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుచున్నారు. ఆలయ కమిటీ మెంబర్లు సాయంత్రం 5 గంటల నుండి మల్కాపురం పురవీధులలో పెద్దింటి అమ్మవారి ఘాటాలతో పాటు విజ్ఞాన మండలి యాదవ సంఘం సహాయంతో పిల్లలు కోలాటం, సాముగరడి, అలాగే కాంతార డాన్స్ మొదలగు సంస్కృతి కార్యక్రమాలతో పాటు మందుగుండు సామాన్లుతో అమ్మ ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగును. కావున మన గ్రామ కార్యవర్గ సభ్యులు, కమిటీ సభ్యులు మరియు వివిధ కుల సంఘాల పెద్దలు, గ్రామ ప్రజలందరూ ఈ పండుగలో పాల్గొని అమ్మవారి తీర్థం ప్రసాదంలు స్వీకరించి గ్రామ కమిటీ సభ్యులందరూ సహాయ సహకారాలు అందిస్తారు అని గ్రామ కమిటీ వారు తెలియచేశారు. ప్రసాదములు భక్తులకు అందచేయటం, అలాగే మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం ని కూడా నిర్వహించడం జరిగింది. నమస్కారం అండి. మల్కాపురం మా గ్రామ పండుగ మల్కాపురం గ్రామ పండుగ పెద్దింటమ్మ పండుగ ఆషాఢ మాసం 2వ వారంలో ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంటుందండి. ఇక్కడ అన్నసంతర్పణలు, నెక్స్ట్ ఏంటంటే సాయంకాలం అయ్యేటప్పటికి ఊరేగింపు, ఘటాల ఊరేగింపు అన్నీ జరుగుతాయండి. నెక్స్ట్ ప్రతి 30 ఇది మించుమించుగా ఇది ఒక 60 సంవత్సరాల బట్టి పండుగ జరుగుతూనే ఉంది. ఇక గ్రామ పెద్దల కమిటీ అంతా చేసి ప్రతి వీధికి కూడా సాయంత్రం అయ్యేటప్పటికి తిరుగుతుందండి. ఇది ప్రతి 2వ ఆషాఢ మాసంలో జరుగుతున్న పండుగ కనుక దీన్ని బోనాలమ్మ పండుగ అంటారు. ఈ బోనాలమ్మ పండుగలో ప్రతి ఆడపిల్లలు ఇక్కడ ఆషాఢ మాసానికి రావడం, అమ్మవారి పసుపు కుంకాలు ఇచ్చుకోవడం, మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు కూడా ప్రతి ఫేమస్ అయిన పండుగగా దీన్ని చేస్తూ అమ్మవారికి అన్ని నైవేద్యాలు చేకూరుస్తూ పసుపు కుంకుమ ఇస్తూ అందరూ ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటున్నారండి. అందువల్ల ప్రతి సంవత్సరం జరుగుతున్న పండుగకి మీ అందరికి ఇచ్చేసిన పెద్దలకి, అలాగే మీడియా వారికి అందరికీ నమస్కారం.